పెరిగిన మెట్రో ఛార్జీలపైన డిస్కౌంట్ ప్రకటన తర్వాత కొత్త ఛార్జీల చార్ట్ను ప్రకటించింది ఎల్&టీ మెట్రో. మెట్రో ప్రయాణికుల నుంచి టికెట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ వ్యతిరేకత రావడంతో పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ఇచ్చింది ఎల్&టీ మెట్రో సంస్థ. పెరిగిన మెట్రో ఛార్జీలపైన డిస్కౌంట్ ప్రకటన తర్వాత కొత్త ఛార్జీల చార్ట్ను ప్రకటించింది ఎల్&టీ మెట్రో సంస్థ. రివైజ్డ్ టికెట్ రేట్లు మినిమం 11 రూపాయలు, మ్యాక్సిమం 69 రూపాయలుగా ఉన్నాయి. మారిన కొత్త ఛార్జీలు ఈ నెల 24 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మెట్రో ప్రయాణికుల నుంచి టికెట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ వ్యతిరేకత రావడంతో పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ఇచ్చింది ఎల్&టీ మెట్రో సంస్థ. ఇక మెట్రో ఛార్జెస్ పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిత లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హరిత, మెట్రో ఛార్జెస్ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ రీసెంట్గా పెంచిన ధరలను సవరిస్తూ మళ్ళీ కొత్త చార్ట్ని అయితే రిలీజ్ చేసింది ఎల్&టీ మెట్రో సంస్థ. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం టికెట్ రేట్లు గమనిస్తే కనుక ప్రతి 2 కిలోమీటర్లకు 11 రూపాయలుగా, గరిష్టంగా 69 రూపాయలుగా నిర్ణయించారు. అయితే గతంలో మనకు మెట్రో సంస్థ తీసుకొచ్చిన సేవలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకు కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 60 రూపాయలు ఉండేది. అయితే రీసెంట్గా 17 తారీఖు నుంచి కూడా కొత్త ఛార్జీలు అమలవుతూ వచ్చాయి. వాటికి సంబంధించి కనిష్టంగా 12 రూపాయలు, గరిష్టంగా 75 రూపాయలు ఉండేది. అయితే వీటిపైన ప్రయాణికుల నుంచి కావచ్చు, పబ్లిక్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, మెట్రో టికెట్ రేట్లను తగ్గించాలంటూ డిమాండ్ రావడంతో ఇటు ఎల్&టీ మెట్రో సంస్థ దిగొచ్చి ఈ కొత్త రేట్స్ని అయితే సవరిస్తూ 10% డిస్కౌంట్ని అందిస్తున్నారు. ఈ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకు కొత్త ఛార్జీలు అయితే రేపటి నుంచి అమలు కాబోతున్నాయి. మనకు ముఖ్యంగా కనిష్టంగా 11 రూపాయలు, గరిష్టంగా 69 రూపాయలు అయితే ఛార్జ్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఇటు మనకు ఆన్లైన్ టికెటింగ్ కావచ్చు, మెట్రో స్మార్ట్ కార్డ్ మీద ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాటిలో ఈ కొత్త ఛార్జీలు అయితే వర్తించబోతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మెట్రో రైల్ సంస్థకి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఇటు కొంత నష్టాల బాట పట్టడంతో ఇటు ప్రయాణికుల నుంచి కూడా మళ్ళీ డిమాండ్ రావడంతో టికెట్ రేట్లను పెంచుతూ ఆదాయం రాబట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఛార్జీలను దాదాపు 7 ఏళ్ల తర్వాత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెరిగిన రేట్లన్నీ కూడా రేపటి నుంచి అమలు కాబోతున్నాయి. పెరిగిన రేట్లలో ముఖ్యంగా ఈ 10% డిస్కౌంట్తో సవరించడంతో కొంత ప్రయాణికుల నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు చూసుకుంటే 27 కిలోమీటర్ల మేర ఎల్బీ నగర్ టు మియాపూర్ కావచ్చు, 24 కిలోమీటర్ల మేర నాగోల్ టు రాయదుర్గం మేర ఈ 2 మార్గాల్లో ఎక్కువగా ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ కారిడార్ అయిన రాయదుర్గం రూట్లో ఎక్కువగా ప్రయాణికుల సంఖ్య కనిపిస్తోంది. ప్రతిరోజు దాదాపు 1,70,000 వరకు కూడా ఈ రోడ్లో ప్రయాణిస్తున్నారు. అయితే వీళ్ళపైన ఎక్కువగా ఈ రోజువారీ ప్రయాణాలు చేసే వాళ్ళ మీద పెరిగిన ధరల ఎఫెక్ట్ కనబడబోతుంది. అయితే దీన్ని నేపథ్యంలోనే ఇటు ప్రయాణికుల నుంచి మెట్రో ఛార్జీలు తగ్గించాలంటూ కూడా డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులకు సంబంధించి చూసుకుంటే ఒక ప్రయాణికుడి పైన దాదాపు 200 వరకు కూడా ఛార్జీలు ప్రతిరోజు భారం పడుతుందనే డిమాండ్ నేపథ్యంలోనే ఈ పెరిగిన ఛార్జీల మీద 10% డిస్కౌంట్ ఇస్తూ ఎల్&టీ మెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కొత్తగా సవరించిన ఛార్జీలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక దీంతోపాటు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ మెట్రో కోచ్లను పెంచాలి. దాంతోపాటు మెట్రోకి సంబంధించి స్మార్ట్ కార్డు లేదా నెలవారీ మెట్రోకి సంబంధించిన కార్డు తీసుకురావాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది. అయితే దీనిపైన మెట్రో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే ఈ 10% డిస్కౌంట్ అయితే అందించబోతున్నారు. అయితే గతంలో ఇప్పటికే మెట్రో రైల్ సంస్థ కోవిడ్ టైంలో నష్టాలను పూడ్చుకునే దాంట్లో భాగంగా ఇటు 10% మెట్రో కార్డు ఎవరైతే యూజ్ చేస్తారో దానిపైన డిస్కౌంట్ కావచ్చు. దాంతోపాటు మనకు వీకెండ్స్లో కూడా ఒక ఆఫర్ ఇచ్చారు 59 రూపాయలతోటి డే మొత్తం కూడా ట్రావెల్ చేసేందుకు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మెట్రోకి ఆదాయం తగ్గడంతో ఈ కొత్త డిస్కౌంట్స్ అన్ని కూడా తీసేసి టికెట్ రేట్లను పెంచారు. అయితే దీని నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో పాటు టికెట్ రేట్ల పైన తగ్గింపు చేపట్టాలంటూ కూడా ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్తగా సవరించిన ఛార్జీలను రేపటి నుంచి అమలు చేయబోతున్నారు. ఇక 69 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో ట్రావెల్ చేసే వారికి ఈ కొత్త ఛార్జీలు అయితే వర్తించబోతున్నాయి. స్మార్ట్ కార్డు అట్లాగే టికెట్ ఆన్లైన్ టికెటింగ్ ద్వారా ఎవరైతే ఈ టికెట్ కొనుగోలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త ఛార్జీలను ఉపయోగించుకునే అవకాశం ఉండబోతోంది. ముఖ్యంగా ఎల్&టీ మెట్రో సంస్థ తీసుకున్న నిర్ణయంతో కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా ఈ పెరిగిన ఛార్జీలతోటి ఇటు ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ పైన ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అధికారులు కూడా ఒకసారి ఆలోచించి కొత్త టికెట్ రేట్ల పైన మరొకసారి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇటు ఎల్&టీ మెట్రో సంస్థ కూడా ఈ కొత్త ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు సంబంధించి ఈ కొత్త ఛార్జీల సవరణతోటైతే ప్రయాణికుల నుంచి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దాదాపు 5 లక్షల వరకు కూడా మెట్రో ప్రయాణికులు రోజువారీ ప్రయాణాలు సాగిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ మెట్రోకి సంబంధించి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వచ్చేదంతా మాన్సూన్ సీజన్ కావడంతో హైదరాబాద్లో వర్షాకాలంలో ఎక్కువగా మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మెట్రో రైల్ సంస్థకు ఆదాయ మార్గాలైన టికెటింగ్, అట్లాగే ఇటు కమర్షియల్ స్టాల్స్ కావచ్చు, దాంతోపాటు మనకు యాడ్స్ నుంచి ఎల్ఎన్టీ సంస్థకు ఈ ఆదాయం వస్తుంది. అయితే గత కొన్నేళ్ల నుంచి మెట్రో రైల్ సంస్థకు నష్టాల బాట పట్టడం, దాంతోపాటు ఈ 7 ఏళ్ల కాలంలో 6,500 కోట్ల మేర నష్టం వచ్చినట్లు అనధికారికంగా ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ప్రతిసారి చెప్తూ వస్తుంది. అయితే ఈ ఆదాయాన్ని పూడ్చుకునే దాంట్లో భాగంగానే 7 ఏళ్ల తర్వాత మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక 7 ఏళ్ల తర్వాత ఈ కొత్త ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పెంచిన ఛార్జీలపైన స్వల్పంగా కొంతమేర ఈ డిస్కౌంట్ తోటి ప్రయాణికులకు ఉపశమనం కలగబోతుంది. అయితే పెరిగిన ధరలు, సవరించిన కొత్త రేట్లన్నీ రేపటి నుంచి అమలు కాబోతున్నాయి.